ఏం పేరన్నా? నా పేరు నరేష్ అన్న. రమేషా? నరేష్ ఉస్మాన్ యూనివర్సిటీ ఎంపీడీ ఫస్ట్ ఇయర్. ఓ స్టూడెంట్ నువ్వు. ఎస్. మాది వచ్చేసి ఎక్కడ? ఏ ఊరు మీది? మాది వచ్చి జానకిపురం అన్న. జానకిపురం. తుంగతుర్తి కాన్స్టిట్యూన్సీ జానకిపురం, అడ్డగూడూరు మండల్, యాదాద్రి భువనగిరి డిస్టిక్. ఎట్లున్నాయి మరి ఇప్పుడు రాజకీయాలు ఎట్లున్నాయి కథ? స్టూడెంట్స్ ఏమనుకుంటున్నారు ఏం కథ? స్టూడెంట్స్ అనుకుంటున్న ఏంటంటే అన్న మన రేవంత్ రెడ్డి అన్న ఒక జాబ్ క్యాలెండర్ ప్రకారం నాకు జాబ్ నోటిఫికేషన్ ఇస్తా అన్నాడు. అదొక్కటి డీలే ఉంది. ఒక అన్ని విధాలుగా, ఎందుకంటే అన్న వచ్చిన కాంచెలి మెస్ ఛార్జీలు పెరిగినాయి స్టూడెంట్స్కి. మంచిగా ఒక కాన్సెన్స్కి ఒక హాస్టల్కి వచ్చినాయి. టైంకి నోటిఫికేషన్ ఇస్తలేడు. అదొకటి స్టూడెంట్లో అదొకటి డీలే ఉంది. ఇంకా వచ్చేసి అంటే గత ప్రభుత్వంతో ఊరుకుంటే ఇప్పటికి ఎంతో కొంత ముందర పడ్డట్టు అనిపిస్తుంది. ఎంతో ఉంది అయితే మంచిగా ఉందన్న. ఎందుకంటే 1% ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద మన డబ్బులు పెరిగినాయి. డబ్బులు పెంచిండు, 1% పెంచిండు, ఛార్జీలు పెంచిండు. పిల్లలకి మంత్లీ ఒకసారి చికెన్ ఉండే, ఇప్పుడు ఒకసారి చికెన్ పెడుతున్నారు, మటన్ పెడుతున్నారు అన్న వచ్చిన కాంచెలు. అన్ని నిరుద్యోగులకు అన్ని అనుకున్నట్టు సమకూరుతున్నట్టు అంతా. అంటే నోటిఫికేషన్లు ఇస్తే ఏం కాదన్న. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ కానిస్టేబుల్ అయిపోయింది, ఎస్ఐ అయిపోయింది, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అన్నిటికీ అన్ననే కండక్ట్ చేసిండు. ఎగ్జామ్స్ అన్ని కండక్ట్ చేసి ఎల్బీ స్టేడియంలో పత్రాలు ఇచ్చిండు, జాబ్ పత్రాలు ఇచ్చిండు. ఇప్పుడు జాబ్ ఇచ్చిండు. అయితే ఇప్పుడు ఏదైతే జాబ్ క్యాలెండర్ ఉందో ఆ జాబ్ క్యాలెండర్ని ఇవ్వాలి. ఇంకా ఇప్పుడు ఈ టైంకి ఇస్తా అని చెప్పిండు. ఆ టైం జాబ్ క్యాలెండర్ ఇవ్వలే. అదొక్కటి నిరుద్యోగులు మీకు చాలా ఉంది. అదొక టైంకి ఇస్తే బాగుంటుంది. రైతాంగం ఏమనుకుంటారు? రైతాంగం ఏముందన్న, ఆల్రెడీ 500 బోనస్ ఇస్తుండు. మొన్న రైతు బంధు ఇచ్చిండు. అంతకుముందు దాన్ని ఏమంటారు, లోన్ క్లియర్ చేసిండు. ఒక లోన్ రుణమాఫీ చేసిండు, 500 బోనస్ ఇచ్చిండు, రైతు బంధు పడ్డది. రైతు వింటుండేమో కదా. అది పెంచిండంటే 6,000 1000 రూపాయలు పెంచిండు. ఆల్రెడీ ఇంతకుముందు కేసీఆర్ 5,000 ఇచ్చిండు. అన్న ఇప్పుడు 6,000 ఇస్తుండు, పెంచిండు 500. కట్ట పెట్టిన రైతు బంధు మరి ఎంతవరకు కరెక్ట్ అంటావు? కరెక్ట్ అంటే కరెక్టే అన్న. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎవ్వరికి 1,000 ఎకరాలు నువ్వు, ఓన్లీ రెడ్డి సమాజ వర్గానికే 1,000 ఎకరాలు ఉన్నాయి. ఆ డబ్బులన్నీ ఇప్పుడు కేసీఆర్ ఇష్టపూర్వంగా ఇచ్చిండు. ఎందుకంటే భూములు ఎవరికి ఉన్నాయన్న, ఎస్సీల మాదిగలకు ఉన్నాయా, మాలలకు ఉన్నాయా, లేకపోతే గౌన్లకు ఉన్నాయా, గొల్లలకు భూములు ఎవరికి చాలా తక్కువ ఉంటాయి. ఉన్నాయి అందరికి రెడ్డిలకు ఉన్నాయి. ఆ రెడ్డిలకే అంత అమౌంట్ పోతుంది. ఏదైతే రైతు బంధు పెట్టిండో ఆ డబ్బులన్నీ రెడ్డిలకే పోతున్నాయి. ఎస్సీ ఎస్టీ బీసీలకు రావట్లేవు ఆ డబ్బులు. ఒకటి అర్థమైతే, అందుకనే దానికి కట్ ఆఫ్ పెడితేనే మంచిది, అందరికి సమన్యాయం జరుగుతుంది. ఎవరైతే ఇప్పుడు తక్కువలే అన్న భూములు తక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళకే మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఆల్రెడీ రెడ్డిలకు చాలా భూములు ఉంటాయి, డబ్బులు వాళ్ళకే పడుతున్నాయి అన్నట్టు. అట్లా అది కట్ ఆఫ్ పెట్టడం మంచిదన్న. ఇంకా చూసుకొని ఏదైతే ఉందో అది ఎంతమందికి అందరికి సమయ న్యాయం జరగాలి. ఎస్సీ ఎస్టీ బీసీలకు అందరికి సమన్యాయం జరగాలి. అది ఒక 10 ఎకరాలు పెడితే బాగానే ఉంటుందని నా ఒపీనియన్. గత ప్రభుత్వం మొత్తం ఉన్నోళ్ళకే పెట్టినట్టు కేసీఆర్. ఉన్నోళ్ళకంటే రెడ్డిలకు ఉన్నాయి అన్న భూములు. దళిత బంధు ఇవన్నీ బాగానే ఇచ్చినాం కదా, ఇంతవరకు అన్న, కింది స్థాయి వరకు కానీ దళిత బంధు అనేది ఇప్పుడు మా తుంగతుర్తి కాన్స్టిట్యూన్సీ లో ఓన్లీ తిరుమలగిరి మండలం కూడా ఇచ్చిండు అన్న. తిరుమలగిరి మండలం ఇచ్చిండు. తిరుమలగిరి ఎన్ని గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలకే పోయిన దళిత బంధు. ఇప్పుడు మా ఊరు ఉంది, మా జానకిపురం, ఇప్పుడు దాకా మాకు ఎలాంటిది రాలే. మా అడ్డగూరు మండలంలో జానకిపురం విలేజ్కి రాలే, ఎవ్వరికి రాలే, ఎస్సీలో ఎవ్వరికి రాలే. ఓన్లీ తిరుమలగిరి ఒక్కటే, తిరుమలగిరి మండలం ఒక్కరికి ఇచ్చారు అంతే. ఇంకా వేరే మండలికి రాలే. వస్తే ఆ అడ్డగూరు మండలం ఇచ్చారు. అడ్డగూరు మండలం ఉన్న విలేజ్లకు రాలే, మా ఊరికైతే రాలేదన్న. 3 ఎకరాల భూమి కూడా ఇస్తా అని చెప్పి అప్పట్లో కేసీఆర్ ఎంతవరకు 3 ఎకరాల భూమి అంటే దాన్ని ఊసేలేదన్న. 3 ఎకరాల భూమి రాలేదు, ఎవ్వరికి ఇయ్యలే అది అన్న. ఒక్కటన్నా ఇప్పుడైతే మా ఊరికి ఇందిరా ఇల్లు అని చెప్పిండు. మా ఊరు మొత్తం వల్ల ఎస్సీలకు 7 ఇళ్ళు వచ్చినాయి. ఒకటి ఎందుకంటే అది నేను మంచిగా అనుకుంటా. ఎందుకంటే ఉన్న ఇంతమందికి అయితే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే ఇచ్చిండో, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే ఇచ్చిందో పార్టీలో పనిచేసేటోళ్ళకి ఇచ్చేది. ఎవరైతే పార్టీలో పనిచేస్తారో వాళ్ళకి ఇచ్చారు. ఈ రోజు మా ఊర్లో 7 ఇళ్ళు వచ్చినాయి. అది ఎస్సీలలో పార్టీతో సంబంధం లేదు. ఎవరైతే ఇల్లు లేనోళ్ళో వాళ్ళకి ఇచ్చారు. ఆ 7 ఇండ్లు ఎస్సీలా ఇల్లు లేని వాళ్ళకి ఇచ్చారు. అదొకటి మంచి జరిగింది. ఇంకా బీసీలకు 2 వచ్చినాయి. అట్లా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చింది ఇయ్యలేదు అని అనట్లేదు. కానీ వాళ్ళైతే పార్టీలో ఎవరైతే పనిచేస్తారో, ఎవరైతే వాళ్ళకి అనుకూలంగా ఉంటారో వాళ్ళకి ఇచ్చారు. ఈ రోజు ఇందిరమ్మ ఇల్లు అదొకటి మంచి పెట్టిర్రు. ఆ స్కీమ్ అయితే ఎవరైతే లేని వాళ్ళకైతే మా ఊరి నుండి ఒక 7 ఇండ్లు వచ్చినాయి. 100%. ఈ రోజు జనాభా కనబడతలేదు అన్న. 1000 మంది వచ్చారు, కనబడట్లేదు. మంచి చేస్తేనే కదా వచ్చేది. కేసీఆర్ అంటున్నా ఇప్పటికీ ప్రజలు అది తప్పన్నా. ఇంకో ఆల్రెడీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, ఆ రోజు నుంచి ఈ రోజు నేను బతుకుతున్నా అంటే ఇందిరా మిల్లు మీద బతుకుతున్నా. వాళ్ళు ఇచ్చిన ఇల్లే నాకు అర్థమైతే. వాళ్ళంటే నాకు చాలా గౌరవం. ఎందుకంటే ఈ రోజు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చేసిండు రేవంత్ రెడ్డి అన్న.
వర్గీకరణ చేసిండు కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చిన నేను ఐరాంచలు వచ్చిన ఇడికి అన్న మీటింగ్ కోసం ఐరాంచలు వచ్చిన. ఎందుకంటే అన్న అంటే గౌరవం కాబట్టి ఈరోజు మా మాదిగలను గుర్తుపెట్టుకొని అన్న వర్గీకరణ చేసిండు, ఎట్టి పరిస్థితుల్లో నేను ఇడికి రావాలి, అన్నను చూడాలి అని ఇడికి వచ్చిన నేను. వేరే గవర్నమెంట్ అయితే ఎవ్వరు చేయపోవు, వర్గీకరణ చేయకపోతే ఈ రోజు. ఎందుకంటే వర్గీకరణ అనేది మాకు చాలా రుణపడి ఉంది అన్న. ఇక్కడ అన్న, అందుకనే అన్న కోసం ఇక్కడికి వచ్చిన. వర్గీకరణ చేసిండు అని అది ఒక్కదే చెప్తున్నా కానీ ఆల్రెడీ వర్గీకరణ కోసం ఇక్కడికి వచ్చిన, అన్నం చూద్దామని వచ్చిన. ఎందుకంటే దానివల్ల మేము 30 సంవత్సరాలు చేసినాం. మందకృష్ణ 30 సంవత్సరాలు మందకృష్ణ మాది ఆధ్వర్యంలో 30 సంవత్సరాలు పోరాటం చేసిన నేను గిట్ట అందులో ఒక బాగుంది MRPS లా. కానీ కేసీఆర్ కూడా బాగానే కూర్చుంది, దళితుల 3 ఎకరాలు భూమన్నాడు, దళిత బంధు అన్నాడు, బాగానే కూర్చుంది కదా కేసీఆర్ కూడా. అది లేదన్నా, అన్నీ రాలే అన్న, వస్తే తెలుస్తుంది అన్న. ఏది మరి డెవలపింగ్ ఏదన్నా మా దగ్గర డెవలపింగ్ ఏది ఇస్తే ఆల్రెడీ ఇప్పుడు ఎందుకు ఇల్లులు గట్ట సరిగా లేవు, భూములు లేవు, ఇస్తే డెవలప్ ఉంటుంది కన్నా. ఎస్సీలా ఇవ్వలే, అది డబుల్ బెడ్రూమ్ ఒక్కటి రాలే మా ఊరికి ఒక్కటి రాలే. ఎవరికి 3 ఎకరాల భూమి ఇవ్వలే, ఎవరికి ఇవ్వలే. ఇస్తే నేను చెప్తే ఇప్పుడు 7 ఇండ్లు ఇచ్చినా చెప్పినా అన్న, నాకు తెలిస్తేనే చెప్పినా నేను. ఇందిరా ఇండ్లు 7 ఇండ్లు వచ్చినాయి కానీ అన్న మా ఊరు నుంచి అన్న మన 3 ఎకరాల భూమి రాలే, డబుల్ గుడ్లు ఇల్లు రాలే, డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలే. ఇప్పుడు కొత్తగా కవిత కూడా బీసీ వాదం అన్న ఒక్కటన్నా ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీల ఓట్లు ఎక్కువ ఉన్నాయి. ఎస్సీ ఓట్ల తర్వాత బీసీ ఓట్లు ఎక్కువ ఉన్నాయి అన్న. ఒక్క దానికోసమే వాళ్ళు ఇప్పుడు 10 ఏళ్లలో ఏనాడు బీసీల గురించి మాట్లాడలే. కేసీఆర్ మాట్లాడలే, కేటీఆర్ మాట్లాడలే, కవిత మాట్లాడలే, ఎవరు మాట్లాడే బీసీల గురించి. ఈ రోజు బీసీల ఓట్లు ఎక్కువ ఉన్నాయి. ఎట్టి పరిస్థితులు బీసీ సమాజాన్ని మొత్తం పెట్టుకోవాలి, గ్రిప్పులో పెట్టుకోవాలి. కవిత అదొక ప్లాను, ప్రీ ప్లాన్గా అది చేస్తున్నారు. అర్థమవుతుంది అన్న, ప్రీ ప్లాన్గా చేస్తున్నారు కవిత. ఆ ఓట్ల కోసమే ఆమె ఒక డ్రామా నడుస్తుంది. అది 100% నమ్ముతారన్నా. ఆమె మాటలు నమ్మరు, సమాజం తెలిసిపోతుంది. అర్థమవుతుందిగా, ఇప్పుడు సమాజం తెలిసిపోతుంది అన్న. నమ్ముడు ఏమున్నది ఆల్రెడీ అర్థమైపోయింది. ఆమె ఒక డ్రామా చేస్తుంది. 10 ఏళ్ళు మాట్లాడలే అన్న బీసీల గురించి. 10 ఏళ్ళు అదేమున్నది అన్న, అదొక ప్లాన్ అన్న. ఇప్పుడు జాగృతి కొట్లా అంటే ఆడ తిరుమల మల్లన్న మీద కొట్లాడితేనే జాగృతి కాడికి వెళ్ళింది. అది ఏనాడు 10 ఏళ్ళ నుంచి వెళ్ళి నీకు బీసీలు గుర్తుకు రాలే, ఎస్సీలు గుర్తుకు రాలే, ఎవరు గుర్తుకు రాలే. ఈ రోజు గుర్తుకొచ్చిరా నీకు బీసీలు? ఇన్ని రోజులు గుర్తుకు రాని ఈ రోజు గుర్తుకొచ్చిరా? గుర్తుకు రాలే కదన్నా బీసీల ఓట్లు. అదేం లే అన్న, ఆల్రెడీ నీకు చెప్పిన కదన్నా. ఆ రోజు ఎలక్షన్ టైంలో మీటింగ్ పెట్టింది ఇక్కడనే. ఏదైతే హామీలు ఇచ్చిండో ఆ హామీలే నడుస్తున్నాయి. ఆ హామీలే నేను చెప్తున్నా. ఫస్ట్ ఇందిరమ్మ ఇల్లు అన్నాడు, ఇందిరమ్మ ఇల్లు గిట్ల వస్తుంది. 200 యూనిట్ల కరెంట్ అన్నాడు, అది వస్తుంది. 500 బోనస్ అన్నాడు, అది వస్తుంది. ఇంకా ఏమన్నాడు, ఇప్పుడు లోన్లు సన్న బియ్యం ఇస్తుండు, 500 బోనస్ ఇస్తుండు. మొన్న ఒకటి లోన్లు పెట్టిండు, ఏంది అది రాజీవ యువ వికాస్, అదొక లోన్లు పెట్టిండు. అన్నీ ఒక ప్లాన్ ప్రకారం నడుస్తుంది అన్న. ఎందుకంటే మన దగ్గర బడ్జెట్ లేదు. ఆ బడ్జెట్ ఎంత ఉంది, ఆ బడ్జెట్ మనకి ఏమేమి కావాలి. ఫస్ట్ నేను ఏమంటున్నా అంటే, ఫస్ట్ మనకి విద్య కావాలి, మంచి క్వాలిటీ విద్య కావాలి, ఎడ్యుకేషన్ సిస్టమ్ కావాలి, మంచి క్వాలిటీ హాస్టల్స్ కావాలి, గురుకులాలు కావాలి. మన ఇదే తిరుమలగిరిలో ఫస్ట్ క్లాస్ నుంచి పీజీ వరకు ఇక్కడ ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేయాలి. యూనివర్సిటీ కానీ లేకపోతే ఒక స్కూల్ కానీ ఫస్ట్ ఫీజు వరకు ఇక్కడ ఉండాలి. అది ఇట్లా ఉండాలి. దాని మీద బడ్జెట్ పెంచారు. విద్యా మినిస్టర్ లేదన్నా, దానికోసం ఒక నడుస్తుంది. ఇప్పుడు మన 2 స్పోర్ట్స్ మినిస్టర్ గిట్ల లేడు. మన అది ఒక 2 మినిస్టర్లు ఆల్రెడీ వచ్చిర్రు. అది ఇట్లా నెక్స్ట్ ఎలక్షన్ తర్వాత దాని గురించి మాట్లాడి ఒక మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ మినిస్టర్ ఉండాలని అన్న ఒక ప్లాను. వెరీ స్టాండర్డ్, వెరీ పవర్ఫుల్ ఒక లీడర్ ఉండాలి ఎడ్యుకేషన్ సిస్టమ్కి. దానికోసం నడుస్తుంది, చర్చ నడుస్తుంది. ఎలక్షన్ కంప్లీట్ అయ్యేలోపు 100% మనకి ఎడ్యుకేషన్ మినిస్టర్ వస్తాడు. పిల్లలకి అందరికీ గురుకుల, ఎస్సీ గురుకుల, బీసీ గురుకుల, ఎస్టీ గురుకుల అందరికీ సమన్యాయం జరుగుతుంది అన్న. గ్రహిస్తారు అన్న, 100% గ్రహిస్తారు. నేనుగా చిన్న పిల్ల ఏమైనా జరుగుతున్నా గ్రహిస్తారు అన్న. పెద్ద సిస్టమ్ అది. గవర్నమెంట్ ఏం చేస్తుంది ఇప్పుడు, మనం చేసే పని ఆల్రెడీ తెలుస్తుంది అన్న. గవర్నమెంట్ ఏం చేస్తుందో ప్రతిదీ తెలియజేస్తుంది అన్న. ఇప్పుడు మన రైతు బంధు రిలీజ్ అయినాయి, 500 బోనస్ అయింది, రేషన్ బియ్యం అని ఆటోమేటిక్ మనం చేసే పనులు నడుస్తాయి కన్నా, తెలుస్తాయి. ఇందిరమ్మ ఇల్లులు ఇప్పుడు ఇస్తుండు కదా, 200 యూనిట్లు తెలిసిపోతుంది. ఫ్రీ బస్సు మహిళలకి తెలిసిపోతుంది అన్న. ఇప్పుడు తెలుస్తేనే కాబట్టి ఇంతమంది జనం వచ్చారు. నీకు ఫస్ట్ ఎగ్జాంపుల్ అన్న, చేసే పనులు మంచిగా ఉన్నాయి కాబట్టి ఇంత జనాభా వచ్చారు వాడికి. అదొకటి మీరు అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ అన్న.